హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దీప్తి హాబీస్. ఈరోజు ఈ వీడియో ఏంటంటే ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయిన ఇన్స్టంట్ ఓట్స్ ఇడ్లీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఓట్స్ అనగానే టేస్ట్ ఎలా ఉంటుందని అస్సలు అనుకోబాకండి. ఈ ఓట్స్ ఇడ్లీ ఒక్కసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ మీరే చేస్తారు. తప్పకుండా నచ్చుతుందండి. సాంబార్తో కానీ పల్లి చట్నీతో కానీ ఈ ఓట్స్ ఇడ్లీ టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇంకెందుకు ఆలస్యం, మరి వీడియో స్టార్ట్ చేద్దామా? ముందుగా ఈ రెసిపీ కోసం ఒక కడాయి తీసుకొని అందులోకి 1 కప్ ఓట్స్ని యాడ్ చేసుకోండి. ఈ ఓట్స్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నుంచి 3 నిమిషాలు ఓట్స్ కొద్దిగా పొడిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఓట్స్ని ఫ్రై చేసుకోవడం వల్ల ఓట్స్లో ఉన్న పచ్చివాసన పోయి ఇడ్లీలు టేస్టీగా ఉంటాయి. అలాగే మనం ఈ ఓట్స్ పౌడర్ని గ్రైండ్ చేసుకుంటాం కదా, అప్పుడు పౌడర్ కూడా పొడిగా వస్తుందన్నమాట. ఇలా ఓట్స్ వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని ఇందులోకి 1/2 కప్ వరకు బొంబాయి రవ్వను యాడ్ చేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి నిదానంగా ఈ రవ్వ కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం వేయించి పెట్టుకున్న ఓట్స్ని యాడ్ చేసుకుందాం. ఈ ఓట్స్ని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. అంటే ఈ మిక్సింగ్ బౌల్లోకి మనం వేయించి పెట్టుకున్న 1/2 కప్ రవ్వని, అలాగే ఒక 1/2 కప్ పెరుగుని తీసుకోండి. 1 కప్పు ఓట్స్కి 1/2 కప్పు బొంబాయి రవ్వ, 1/2 కప్పు పెరుగు అని గుర్తుపెట్టుకోండి. అంతే ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ని, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వంట సోడాను కూడా యాడ్ చేసుకొని వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం ఇడ్లీ పిండి బ్యాటర్ వచ్చేంత వరకు కలుపుకోండి. ఇలా కలుపుకున్న ఈ పిండిని ఒక 15 నుంచి 30 నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి. ఒక అర్ధగంట తర్వాత మూత తీసి చూస్తే ఈ బ్యాటర్ అనేది కొద్దిగా గట్టిపడుతుందండి. ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకొని మన ఇడ్లీ పిండి బ్యాటర్ ఎలా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది. చూసారా, బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. ఇలా కలుపుకున్న తర్వాత తరిగి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ల క్యారెట్ తరుగుని, అలాగే 1 టీ స్పూన్ పచ్చిమిర్చిని, ఒక 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకొని ఇడ్లీ బ్యాటర్ని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఇడ్లీ ప్లేట్ తీసుకొని ఆయిల్ వేసేసి ఇడ్లీ ప్లేట్ అంతా అప్లై చేయండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక్కొక్క ఇడ్లీ మౌల్లోకి 2 టేబుల్ స్పూన్ పిండిని యాడ్ చేసుకోండి. ఇలా ఇడ్లీ ప్లేట్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఒక 10 నిమిషాల ముందు నుంచి వాటర్ని హీట్ చేసుకున్న ఇడ్లీ ప్యాన్లోకి ఈ ప్లేట్స్ని యాడ్ చేసుకుందాం. ఈ ఇడ్లీలను ఒక 10 నుంచి 12 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తే సరిపోతుందండి. సూపర్ సాఫ్ట్ ఇడ్లీలు రెడీ అయిపోతాయి. చూసారా, ఇడ్లీలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనం రెగ్యులర్గా చేసే ఇడ్లీ కంటే కూడా ఈ ఇడ్లీ టేస్ట్ ఇంకా బాగుంటుంది. నేను అనడం కాదండి, ఈ ఇడ్లీ టేస్ట్ చూసిన తర్వాత మీరే చెప్తారు ఎంత బాగుందో. ఇంకెందుకు ఆలస్యం, మరి ఇంత టేస్టీ, హెల్దీ, సాఫ్ట్ ఇన్స్టంట్ ఇడ్లీలను మీరు కూడా ప్రిపేర్ చేస్తారు కదా. చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక్కడ ఇడ్లీతో పాటు సాంబార్ని సర్వ్ చేసుకుంటున్నానండి. ఈ సాంబార్ రెసిపీ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి కావాలంటే. ఈ సాంబార్తో ఇడ్లీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. తప్పకుండా మీరు కూడా ఈ హెల్దీ రెసిపీని ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళని హ్యాపీ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దీప్తి హాబీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.